98వ నామం సమయాచార తత్పరాయే నమః అనేది ముగించుకుని 99వ నామంలోకి వస్తున్నాం. మూలాధారైక నిలయాయై నమః. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. 38వ శ్లోకం 99వ నామం. కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పర. 37వ శ్లోకం ముగించుకున్నాం. 38వ శ్లోకంలోకి వస్తున్నాం. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఇందులో మన నామాల లెక్కలో 99వ నామం మరొక్క నామంలో మనం 100వ నామంలోకి ప్రవేశించబోతున్నాం. ఒక శతం ముగుస్తుంది, ఒక శతకం. మూలాధారైక నిలయాయై నమః. ఏమిటి మూలాధారం? సరిగ్గా ఆసన స్థానంలో 4 దళాలు కలిగిన పద్మం ఆకారంలో ఉంటుంది. పద్మం అనగానే ఏదో భౌతికంగా పద్మమే అనుకోదు. ఇవన్నీ వాసనా రూపంలోనే, వాయు రూపంలోనే ఉంటాయి. వాయువు వేరు, వాసన వేరు కాదు. వాయువు లేకుండా వాసన రాదు, వాసన ఉన్నాక వాయువు ప్రసరించకుండా ఉండదు. వాసన అనేది వాయువు ద్వారానే తెలుస్తుంది. అంచేత వాయువు వాసన ఒకటే. వాయువుకు మరింత సూక్ష్మ రూపమే వాసన. ఇవి వాయు రూపంలోనూ వాసనా రూపంలోనూ ఉంటాయి ఈ చక్రాలని. ఆ మాటకు వస్తే 32 కులపద్మాలు ఉంటాయి. అందులో ప్రధానమైనవి 6 ప్రధానమైన జంక్షన్లు. పెద్ద జంక్షన్ అంటే మళ్ళీ చిన్న జంక్షన్లు ఉంటూ ఉంటాయి. ఈ జంక్షన్లు అన్నీ కలిపితే 32 కూడళ్ళు, ప్రధానమైన కూడళ్ళు 6. అందుకని మూలాధారైక నిలయాయే నమః. ఈ మూలాధారం 4 దళాల పద్మం ఆకారంలో ఉంటుంది. 4 దళాల పద్మం, చతుర్దళ పద్మం. దాని మధ్యలో కర్ణిక, దాని మధ్యలో బిందువు, అదే కులకుండం. కులకుండాలయ కౌళ మార్గతత్పర సేవిత. కులకుండము అంటే అదే. కులం అంటే ఇక్కడ గృహం. అసలు ఆ బిందువే, ఆ మూలమే అన్నిటికీ కారణం. ఒక్క చుక్కే అక్షరాలన్నిటికీ కారణం అండి. ఏ భాషలో ఎన్ని అక్షరాలున్నా, ఏ చిత్రకారుడు ఎన్ని బొమ్మలు వేసినా అన్నింటికీ మూలమైంది చుక్క. అసలు అతను కుంచె తీసుకున్నా, కలం తీసుకున్నా, పెన్సిల్ తీసుకున్నా, ఏం తీసుకున్నా చుక్క పెట్టకుండా గీత గీయలేడు. గీత గీయాలంటే అక్కడ గుచ్చాలి. గుచ్చగానే ఏర్పడింది చుక్క. అంచేది విశ్వం కూడా చుక్కల ముగ్గే. అవే చుక్కలు, ఆకాశంలో చుక్కలు, ఆ చుక్కలే. అంచేది ఆ బిందువే. దాన్ని బిందువు అంటారు. మళ్ళీ అది చుక్క అనుకుంటే చుక్క, నీటి బిందువు అనుకుంటే బిందువు. బిందువుకు సూక్ష్మంలో పెడితే అది కూడా చుక్కే. అందుకే నీటి చుక్క అంటారు. నీటి చుక్క ఆకారం వేరు. బొమ్మ వేసినప్పుడు కానీ కాగితం మీద కానీ మనం ఏదైనా చుక్క పెడితే ఆ చుక్క ఆకారం వేరు, గమనించండి. కానీ ఆ నీటి చుక్కని ఇంకా సూక్ష్మంలోకి తీసుకెడితే చుక్కే. అంచేత ఆ మామూలు కాగితం మీద పెట్టిన చుక్కకి నీటి చుక్కకి ఉండేటువంటి భేదమే ఆ బిందువు త్రికోణం అవ్వడం లాంటిది. అది ఎంతో ఇదే అంతే. కాదు విస్తృత అయింది. ఉట్టి బుడగ ఎలా ఉంటే దాన్ని ఊదగానే ఎంత అయింది అంతే. అంచేత లోపల ఉన్నదంతా వాయువే, ఈ విశ్వంలో ఉన్నదంతా కూడా శూన్యమే. పదార్థం చాలా తక్కువ.